రాజానగరంలో ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 3 రకాల ఉత్పత్తులను సినీ నటి రేణు దేశాయ్ ఆవిష్కరించారు. ఆరోగ్యాన్ని పెంపొందించే అల్పాహార ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు ఎండీ శ్రీధర్. ఇడ్లీ రవ్వ, వరి నూక, హై ప్రోటీన్ పెసళ్లు, బియ్యం రవ్వ, వరి పిండిలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రోడక్ట్లను వాడిన తర్వాతే ప్రమోషన్కు వచ్చినట్లు రేణు దేశాయ్ తెలిపారు. ఐశ్వర్య ప్రోడక్ట్లను వాడి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. ఐశ్వర్య నుంచి ఐశ్వర్య బియ్యం అది అందరూ తినేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా ఐశ్వర్య బియ్యం తీసుకొచ్చారు. అలాగే బాలింతల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఈ మధ్య చూస్తే నేను ప్రెగ్నెంట్ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. కేవలం ఈ కొత్త బియ్యం తినడం వల్ల పాలిష్ బియ్యం తినడం వల్ల కొత్త బియ్యం వండుకునే అన్నం తినడం వల్ల ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో 15 నెలల్లో నిల్వ వచ్చి ఆ బియ్యాన్ని బాలింతల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లో జిఐ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకొస్తే మంచిదని చెప్పి మన రేణు దేశాయ్ గారు చెప్పినప్పుడు ఆ జిఐ లెవెల్స్ గురించి రీసెర్చ్ చేసి ఐశ్వర్య లో జిఐ రైస్ కూడా తీసుకొచ్చాం. మొన్ననే కూడా లాంచ్ చేసాం. ఇప్పుడు ఈ రేణు దేశాయ్ గారి సలహా మేరకు ఈ అల్పాహారంలో కూడా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీసుకొస్తే బాగుంటుందని ఆయన ఆవిడ చెప్పిన తర్వాత ఈ ఐశ్వర్య ఇడ్లీ రవ్వ, ఐశ్వర్య వరి నూక, ఐశ్వర్య పెసలు బియ్యం రవ్వ, అలాగే ఐశ్వర్య వరి పిండి, ఐశ్వర్య పెసలు బియ్యం ఇన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు ఆవిడ ఈ ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది. కొంతమంది అయితే అన్నం కూడా తినడం మానేమంటున్నారు. కానీ అన్నం తినకుండా, ఇడ్లీ తినకుండా, దోశ తినకుండా ఎంతమంది ఉండగలము? అంటే మొత్తం ఇవన్నీ మానేసి ఏ ఫారం అంటే ఎక్కడో పండి తీసుకొచ్చి ఇక్కడ తినమంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఏరియాలో పండించి తినమంటున్నారు. కానీ మన పద్ధతి, మన సాంప్రదాయం, మన అలవాట్లు అనేది వేరు. ఇప్పటి నుంచి అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ వేడి వాతావరణానికి మనం అన్నం లేకపోతే కనుక మన ఆరోగ్యానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాళ్ళు చెప్పినట్టు ఏ తిన్నా కూడా అలా ఎంతమంది దాన్ని కంటిన్యూ చేస్తాం అంటే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అది గట్టిగా అయితే తిన్నాం. తర్వాత మళ్ళీ అన్నం తినవలసింది. అంతేందుకు మనం వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా ఒక వారం రోజులు మనకి తినడానికి మనకి భోజనం దొరకకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే అక్కడ అన్నం దొరుకుతుంది కదా అని ఎక్కడుంటే అక్కడ మనం కేవలం 4 రోజులకి ఎక్కడ ఉండదో కలుసుకుని మరీ మనం ఎంతో దూరం అంత గొప్పది మన సాంప్రదాయం, అంత గొప్ప.